గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం. గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం. ఆకాశము గర్వనౌనులే ఆరు మతములు ఒక్కటౌనులే. ఆకాశము గర్వనౌనులే ఆరు మతములు ఒక్కటౌనులే. అందుల వల్ల అనుభక్తుడు ఈదులమ్మటి చేతలు చేతుల విన్న జనులందరూ ఆకుల వల్లే రాలిపోదు. గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం. గుళ్ళు తోలును కొండలు కొండి మండిపోవును. గుళ్ళు తోలును కొండలు కొన్ని మండిపోవును. భూపగ్రహములు జలరోగులు భూమి అంతను గణగణవులు. గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం. కనక సాగము తోటలు నీటితో దీపాలు వెలుగును. కనక సాగముతో నీటితో దీపాలు వెలుగును. మహానంది శిఖరము కోలును మల్లికార్జున మహిమ తొలగు. గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం. మంచి అన్నది కానరాదులే భక్తుకైనవి మనుషులలోన. ఈ కానరాదులే భక్తుకైనవి మనుషులలోన. కంచు కామాసి కలల తొలగలు తప్పకోడి వలతో దగోయను. గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం. నందామయ దేవ నందామయ ఆనంద దేవి నందామయ. ఆనంద దేవి నందామయ దేవ నందామయ ఆనంద దేవి నందామయ. వేద బ్రహ్మ పాత వేదామయ నందామయ దేవ నందామయ ఆనంద దేవి నందామయ. ఇంత పిల్లలు యువనాలు చెప్పంగా చాలా తడిగిన తల్లిస్తారయ్యా. నందామయ దేవ నందామయ ఆనంద దేవి నందామయ. దువ్వేరు కొప్పులే దచ్చారు కొప్పుకి పావాల తప్పదయా. నందామయ దేవ నందామయ ఆనంద దేవి నందామయ. ఒక్కొక్క పుష్పకు ఏడుగురు బాధ్యాలు ఎంత బాగా కాలం వచ్చేనయా. నందామయ దేవ నందామయ ఆనంద దేవి నందామయ. అత్తలకు పీఠాలు కోగలకి మంతాలు మానవత్తుల బస్సు పెట్టేవయ్యా.
దేవేటి నందామయ ఆలి చెప్పిన మాట అంటి బంగలేను తల్లిదండ్రుల మాట దాసుమామై నందామయ దేవ నందామయ ఆనంద దేవేటి నందామయ పదివత్తలు పోయి పంచాల దేవం రంగు ముందల రాక దేవేనయ్యా నందామయ దేవ నందామయ ఆనంద దేవేటి నందామయ కొనుగో చెట్టు కొత్త ముల్లైన పొత్తంగా ముందమో పొలమని ములెత్తేరయ్యా నందామయ దేవ నందామయ ఆనంద దేవేటి నందామయ దాదాది పెద్దని కంటాలయ నందామయ దేవ నందామయ ఆనంద దేవేటి నందామయ తాటి చెట్టు మీద తాడలి కొట్టంగా తల్లిదండ్రులు ధర్మ తీరేనయ నందామయ దేవ నందామయ ఆనంద దేవేటి నందామయ బాలోకి అవతల బాలకత్తులు కాద కర్ర కలుపుల గొర్రె పుట్టేలయ నందామయ దేవ నందామయ ఆనంద దేవేటి నందామయ ఎక బుట్టవాలంట ఎక బెల్గవాలంట చంప చెట్లు నిత్యం వేస్తానయ్యా నందామయ దేవ నందామయ ఆనంద దేవేటి నందామయ మాతా కుమారాలు మధుపాతలండేను మధ్య వాళ్ళకి తిప్పలొచ్చేనయ్యా నందామయ దేవ నందామయ ఆనంద దేవేటి నందామయ చంచలంబకు జగతిలో పల శాశ్వతం ఒకటేదిరా చంచలంబకు జగతిలో పల శాశ్వతం ఒకటేదిరా నాది నాది అనుకున్నరుడా వాదులాడా బోకురా వాదులాడా బోకురా మాయ సంత రంగురా మనసు నిలకడలేదురా మాయ సంత రంగురా ఇది మనసు నిలకడలేదురా కన్ను మోసి తెరచెలో పల్ కలిమిలే ముళ్ళు మారురా కలిమిలే ముళ్ళు మారురా చంచలంబకు బంకమట్టి ఇల్లు రాయిది అగ్గి పూగైపోవురా
ఆలి బిడ్డలు ఆశికాశలు అన్నయో వెళ్ళ మాయరా అన్నయో ఒట్టి మాయరా రాజు పేద అనుటు భేదము ప్రాణముండే వరకురా రాజు పేద అనుటు భేదము ప్రాణముండే వరకురా ఈ మట్టి మట్టిలో కలిసిపోతే గట్టి భేదము లేదురా ఎట్టి భేదము లేదురా చంచలంబకు తత్వమర్మం వెరుగక నువ్వు తప్పుతో వన పోకురా తత్వమర్మం వెరుగక నువ్వు తప్పుతో వన పోకురా ఆత్మ ఒక్కటి తావు లేక అంతటా తిరుగాడురా మరల తాను పుట్టెరా కంది మల్లయ్య పురమునందు మందిరంపై వెలుగునో సుందరాంగు దైన వీర బ్రహ్మమును పరివింపరా బ్రహ్మమును పరివింపరా చంచలంబకు జగతిలో శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా భక్తులారా కడప జిల్లా బద్వేల్ తాలూకా కంది మల్లయ్యపురమును వెలసిన శ్రీ శ్రీ శ్రీమద్ విరాటపోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమున సేవాపతులం నా నామధేయం ఏకాంబరి యోగి అందరు నాయనలారా మా గురువు గారైన సో శ్రీమద్ విరాటపోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ సభాస్థలికి రాబోతున్నాడు భక్తులారా కావున నేను ముందుగా తెలియజేయటకై వచ్చి తిని ఆయన చెప్పే కాలజ్ఞానం విని తరింపండి నాయనలారా వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము మనకందే అమృతము మధురాతి మధురము మనకందే అమృతము వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము బ్రహ్మాండపురమునం వెలసెను ఆ నామము ప్రకృతాంబ గర్భాన జన్మించిన నామము బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టించిన మూలము
మధురాతి మధురము మనకందే అమృతము మధురాతి మధురము మనకందే అమృతం వేర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము అంది మల్లయపురమునందు వెలసిన ఆ నామము పరిపూర్ణయ దంపతులకు పుట్టిన ఆ నామము వీరభోగరాయుడుగా వెలసిన ఆ నామము వీరభోగరాయుడుగా వెలసిన ఆ నామము యాగంటి క్షేత్రములు వెలసిన ఆ నామము వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము మనకందే అమృతము మధురాతి మధురము మనకందే అమృతం వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము ముడుమాల గ్రామములు ఆదంది పేరులకు సిద్ధయ్యగా జన్మించని చెప్పిన ఆ నామము బనగాన పల్లెలో అచ్చమామయుంట చేరి బనగాన పల్లెలో అచ్చమామయుంట చేరి నోటొక్క గోవులను కాసిన ఆ నామము నోటొక్క గోవులను కాసిన ఆ నామము వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము మనకందే అమృతము మధురాతి మధురము మనకందే అమృతం వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురం వైశాఖ శుద్ధ దశమి సోమవారం నాడునా శివ సమాధిలో వెలసి వీర బ్రహ్మనామము కలియుగము 5000 అక్షరాలు నిండగా కలియుగము 5000 అక్షరాలు నిండగా వీర వసంతరాయుడుగా వచ్చిన ఆ నామము వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము మనకందే అమృతం మధురాతి మధురము మనకందే అమృతం వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము ఎంతో మంచి మధురము ఎంతో మంచి మధురము భక్తులారా మా గురువు గారు చెప్పే కాలజ్ఞాన తత్వము విని మా గురువు గారికి పాదసేవకులు అవుదురుగాక భక్తులారా దేహమన్న
శివలింగ పరుడై అంతటా తానాయరా దేహమందు చూడరా ఆ ముట్టని కొందరు ముట్టరాదని కొందరు ముట్టని కొందరు ముట్టరాదని కొందరు ముట్టు నిలిచిన 9 నెలలకు ముద్దులాడు ముట్టు నిలిచిన 9 నెలలకు ముద్దులాడు పాములు పన్నెండురా పడగలిపి ఆడురా పాములు పన్నెండురా పడగలిపి ఆడురా అందులో ఒక చిన్న పాము కంచెవేదము కదిలిరా అందులో ఒక చిన్న పాము కంచెవేదము కదిలిరా దేహమందు చూడరా విమలపూరి పంపరాయికి దీనికి 9 కంతలు విమలపూరి పంపరాయిది దీనికి 9 కంతలు 9 కంతల నట్ట నడుమ వీర బ్రహ్మము వెలసెరా 9 కంతల నట్ట నడుమ వీర బ్రహ్మము వెలసెరా దేహమందు చూడరా ఆ గురువు గురువని కొందరు గురువు కాదని కొందరు గురువు గురువని కొందరు గురువు రాదని కొందరు గురువు చెప్పిన గుర్తులు తెలియక గుర్తులాడు గురువు చెప్పిన గుర్తులు తెలియక గుర్తులాడు దేహమందు చూడరా ఆ ఆకుపూత లేని అడవిలో మేకలైదు మేసరా ఆకుపూత లేని అడవిలో మేకలైదు మేసరా మేకలైదు మేసిన బెడల ఆకుపూతలు పూసరా మేకలైదు మేసిన బెడల ఆకుపూతలు పూసరా దేహమందు చూడరా ఆ చెట్టు కొమ్మన పండు ఒకటి పండి ఉన్నది చూడరా చెట్టు కొమ్మన పండు ఒకటి పండి ఉన్నది చూడరా పండులోనే పరమాత్ముడు ఇమిడి ఉన్నది చూడరా పండులోనే పరమాత్ముడు ఇమిడి ఉన్నది చూడరా దేహమందు చూడరా దేవుడెందు నాడు
ఉన్నాడురా మన స్వామి ఎందున్నాడురా ఆత్మలింగ శివలింగ పరుడై అంతరాతానాయరా. భక్తులారా, మా గురువుగారు ఈ సభాస్థలికి రాబోతున్నాడు. కావున ఇంతకుముందు జరిగినది, ఇప్పుడు జరగబోయేది కాలజ్ఞాన తత్వము బోధించుటకై వచ్చి ఉన్నాడు. భక్తులారా, ఆయన చెప్పే కాలజ్ఞానం విని మా గురువుగారికి సేవకులు అవుదురుగాక. భక్తులారా, మానవుడా 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 భక్తులారా, మానవుడా ఓ మానవుడా నీ మమత వీడరా, మమత వీడి వేర గురుని సేవ చేయరా, నీ మమత వీడి వేర గురుని సేవ చేయరా. మానవుడా ఓ మానవుడా నీ మమత వీడరా, మమత వీడి వేర గురుని సేవ చేయరా, నీ మమత వీడి వేర గురుని సేవ చేయరా. మానవుడా ఆ ఆ నాది నాది అనుకున్నది ఎప్పుడు నీది కాదురా, నాది నాది అనుకున్నది ఎప్పుడు నీది కాదురా. అహమన్నది వదిలేసి గురుని సేవింపరా, అహమన్నది వదిలేసి గురుని సేవింపరా. అహమన్నది వదిలేసి గురుని సేవింపరా. మానవుడా ఓ మానవుడా నీ మమత వీడరా, మమత వీడి వేర గురుని సేవ చేయరా, నీ మమత వీడి వేర గురుని సేవ చేయరా. మానవుడా ఆ ఆ బిడ్డలు అన్నదమ్ము ఎవరు వెంటరారురా, ఆలు బిడ్డలు అన్నదమ్ము ఎవరు వెంటరారురా. వదలలేక వచ్చిన పల్ల కాటి వరకేరా, వదలలేక వచ్చిన పల్ల కాటి వరకేరా. వదలలేక వచ్చిన వల్ల కాటి వరకే. మానవుడా ఓ మానవుడా నీ మమత వీడరా, మమత వీడి వేర గురుని సేవ చేయరా, నీ మమత వీడి వేర గురుని సేవ చేయరా. మానవుడా
మన కోటలోని పుట్ట ఒకటి ఉందిరా, పుట్టలోని తాసుబాము బుసల కొడుతుందిరా, బుసలు ఆగినప్పుడు కట్ట మిగిలిపోవురా. బుసలు ఆగని కట్ట మట్టి పాలవులురా. మానవుడా ఓ మానవుడా నీ మమత వీడరా, మమత వీడి వేర గురుని సేవ చేయరా, నీ మమత వీడి వేర గురుని సేవ చేయరా మానవుడా. భక్తులారా, మా గురువు గారు చెప్పే కాలజ్ఞానం విని మా గురువు గారు పాద సేవకులు అవుదురుగాక. భక్తులారా, భక్తులారా, నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ గురుదేవా, మరచితివో మానవ జాతిని దయమాలి. భక్తులారా, భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, గురు మాటేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా అదే ఆనందం, అదే అనుబంధం, గురు మాటేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు నేర్చిన మానవ జాతి మారణవోమం సాధించెను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరిచాడు మానవుడు, ఈ నేల మానవుడు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, గురు మాటేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. చల్లగా పారే చలయేరువోలే మనసే నిర్మలమై వికటించాలి. గుంపుగా ఎగిరే గోవలు వోలే అందరం ఒక్కటై నివసించాలి. స్వార్థం మానుకొని మంచిని పెంచుకొని, స్వార్థం మానుకొని మంచిని పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై భూమి పైన నిలవాలి. భలే భలే అంగాలు సృష్టించావు, ఇలా మురికి
అనుబంధం గురు మాటేలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు భక్తులారా మా గురువు గారు ఇంకనూ రాలేదు. నేను లోనకి వెళ్ళి తోరుకొని వచ్చేదను. భక్తులారా ఆయన చెప్పే కాలజ్ఞాన తత్వ బోధ విని మా గురువుగారు మందిరము సేవకులు అవుదురుగాక. భక్తులారా భక్తులారా అడుగడుగో అల్లడుగో శ్రీవీర బ్రహ్మము స్వామడుగో మన శ్రీవీర బ్రహ్మము స్వామడుగో అడుగడుగో అల్లడుగో శ్రీవీర బ్రహ్మము స్వామడుగో మన శ్రీవీర బ్రహ్మము స్వామడుగో కొలిసేవారికి కలతలు లేవు చేసేవారికి పూజలు కలవు కొలిసేవారికి కలతలు లేవు చేసేవారికి పూజలు కలవు చల్లని తండ్రి నీవేనయ్యా గురువు దైవము నీవేనయ్యా అడుగడుగో బ్రహ్మము స్వామడుగో మన శ్రీవీర బ్రహ్మము స్వామడుగో భక్తులందరూ వచ్చిరుగా నీదు భజనలు చేసేరయ్యా భజనలు చేసేరయ్యా చల్లని తండ్రి నీవేనయ్యా గురువు దైవము నీవేనయ్యా అడుగడుగో అల్లడుగో శ్రీవీర బ్రహ్మము స్వామడుగో మన శ్రీవీర బ్రహ్మము స్వామడుగో వారము సోమవారము నీదు పూజలు చేసేరయ్యా వారము సోమవారం నీదు పూజలు చేసేరయ్యా చల్లని తండ్రి నీవేనయ్యా గురువు దైవము నీవేనయ్యా అడుగడుగో అల్లడుగో శ్రీవీర బ్రహ్మము స్వామడుగో మన శ్రీవీర బ్రహ్మము స్వామడుగో శ్రీవీర బ్రహ్మము స్వామడుగో మన శ్రీవీర బ్రహ్మము స్వామడుగో మన శ్రీవీర బ్రహ్మము స్వామడుగో భక్తులారా వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము వచ్చనిడుగో భక్తజనులకు మత్స్య కలరమ
మహానుభావుడు వచ్చనిడుగో భక్తజనులకు మత్స్యకలర మహానుభావుడు సత్యతానంద సాధారూపుడు సర్వజనులకు మోక్ష పదమై బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము పాలనేత్రుడైన పరశువు అందరిని రక్షించుట కొరకై పాలనేత్రుడైన పరశువు అందరిని రక్షించుట కొరకై నంది దుర్గములోనే ప్రమదుల అందరిని వెంటది వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము నాయనలారా, నా జన్మ వృత్తాంతమును తెలుపెదను, శ్రద్ధగా వినుము నాయనలారా. నా తల్లిదండ్రులు ఎవరనగా పరిపూర్ణయాచార్యులు ప్రకృతాత్మకు జన్మించితిని. నేను జన్మించిన తదుపరి నా తల్లిదండ్రులు స్వర్గస్థులైరి. నన్ను అత్రి మహావృషి చేరదీసి నందికొండ మఠాధ్యక్షులైన యనమదల వీరభోజాచార్యులు వీర పాపమాంబకు దత్తపుత్రుడుగా ఒప్పగించను. అచ్చట కొన్ని నాళ్ళు పెరగగా వీరభోజాచార్యులు కూడా స్వర్గస్థులైరి. వీర పాపమాంబకు పిండోత్పత్తి క్రమములో ఎరింగించి అచ్చట నుండి బయలుదేరి బనగానుపల్లె చేరి గరిమిరెడ్డి అచ్చమ్మ గోవులను కాస్తూ రవ్వల కొండయందు రమణీయమని కాలజ్ఞానమును వ్రాసి అచ్చమాంబ కుమారుడు బ్రహ్మానందరెడ్డికి అందత్తమును తొలగించి అచ్చట నుండి బయలుదేరి కంది మల్లయ్య పల్లె చేరి వడ్రంగి పని చేస్తూ పెదకొమ్మర్లపాడు శివకోటయాచార్యులు సిద్ధలింగమాంబ పుత్రిక రత్నమైన గోవిందమ్మను పరిణయమాడి మాకు ఇరువురికి 6 సంతానము కలిగినది. 5 కుమారులు, 1 కుమార్తె. వానిలో పెద్ద కుమారుడు సిద్ధిలింగయాచార్య, 2వ కుమారుడు గోవిందయాచార్య, 3వ కుమారుడు పోతులూరయాచార్య, 4వ కుమారుడు ఓంకారయాచార్య, 5వ కుమారుడు శివరామయాచార్య, 6వ బిడ్డ వీరనారాయణమ్మ. కంది మల్లయ్య పల్లెలో పెద్దల సమక్షమున పోలేరు తల్లితో నిప్పు తెప్పించి సత్యమును చూపించి ఆ తదుపరి విద్యసే విధారాష్ట విద్యాపు వర్తతే. ఎవరైనను అష్టవిధములైన విద్యలను అభ్యసించదరో తాను బ్రహ్మము, తాను పండితుడు, తాను దగ్గర ఆ అష్టవిధములైన విద్యలను ఎవరైనను నేర్చుకొనవచ్చును. అట్టి అష్టవిధములైన విద్యలను నేను అభ్యసించి ఉన్నందున ఇప్పుడు నేను బ్రహ్మమునైతిని నాయనలారా.
నేనే బ్రహ్మమురా కామరులారా నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మమూర్తి కామాది గుణమురా నామరూప క్రియలనగా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను ఆవలుకునెట్టి కేచరీ ముద్రయందు నిలచియున్నందున నేను బ్రహ్మమునైతిని నాయనలారా అదేనుగాక ముద్రాల భావము మూలము జలాశయం. శత్రుభామై వెలిగే చిన్మయునే కనుగొన్న నేనే బ్రహ్మమురా. నాయనలారా ముద్రాల భావం అనగా కేసరి పూజరి షణ్ముఖి శాంభవి వీరదాయనులను పంచముద్రల యొక్క మూలమును తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని నాయనలారా నేనే బ్రహ్మమురాయ జ్ఞానాంధకారము. భానుడానకు సోకు జ్ఞానవాటికారించు నేనే బ్రహ్మమురా. నాయనలారా అజ్ఞానమనుడు అంధకారమును తీసివేయుటకు గాను సూర్యుండనై సుజ్ఞాన తేజస్సు తరించి ఉన్నందున నేను బ్రహ్మమునైతినే నాయనలారా అష్టాయోగాభ్యాస మనసు సాధన చేసి నిష్ఠాశేషం పొందే నిజరూపు కనుగొన్న నేనే బ్రహ్మమురా. నాయనలారా అష్టయోగములను సాధించి అష్టయోగములనగా యమనీయ మానస ప్రాణాధార పచ్చాహార వేషధారని సమాధనుడు అనడు అష్టయోగములను తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని నాయనలారా నడినాలమున వెలిగే నాగస్వరూపిణి. ముదమూచే కనుగొని ముక్తి మార్గమునున్న నేనే బ్రహ్మమురా. నాయనలారా నడినాళమనగా ఈడ పింగళ మధ్య సుసున్మాయడి నడినాళము కలదు. ఆ నడినాళమున జ్యోతిర్మయాకారుండై వెలుగొందుతున్న ఆ చిన్మయమూర్తిని మనసు తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని నాయనలారా పంచవింశతి తత్వ భవములను గాంచి నించి వాయువును నించిరే చకామున నేనే బ్రహ్మమురా.
జ్ఞాన మనోబుద్ధి శక్తి అహంకార అపార వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కుకూర దేవదత్తాయనుడు ధనుంజయములను తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతేనే నాయనలారా. అదీనుగాక అష్టాయోగాభ్యాస మనసు సాధన చేసి నిష్కాశేపం పొందే నిజ రూపో సంఖ్యాత రథమూల సాధించమానస్త నుంచి వాయువును తీరే చకము నాయనలారా, సాంఖ్యయోగ తారకములను సాధించి అమనస్కమనుడు భావమును గుర్తెరింగి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని నాయనలారా. అదీనుగాక శరమోను పాదయ శరతి ప్రహ్లాదిత భావము కనుగొని ఉండవలెను. నాయనలారా, నేను యోగ నిద్రయందుండగా నా ప్రథమ శిష్యుండైన సిద్ధుండు నాకు సమీపించినట్లు ఎరింగి తిని, అది ఎట్లనినా మేము ఇరువురము కలిసి ఎన్ని జన్మములో ఎత్తి ఉన్నామో అనగా అస్కందాయుగమున ప్రథమ భాగమున కలియుగమున 5046 సంవత్సరముల వరకు కొన్ని అవతారములను ఎత్తి ఉంటుమి. వానిలో మొదటి అవతారము కాశీలో రామబ్రహ్మేంద్రుల స్వామి కైలాసనాథులమై 4,50,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునచట చాలించి, రెండవ అవతారమున యాగంటి ఈశ్వరుడు సాంబయ్య అవతారమెత్తి 3,04,50,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునచట చాలించి, మూడవ అవతారమున యాగంటి లక్ష్మప్ప
వీరప్ప అవతారమెత్తి 3,22,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునచట చాలించి 4వ అవతారమున సిదంబర స్వామి రామయోగులమై 2,005 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునచట చాలించి 5వ అవతారమున కంచి రామన్న సినవేమన్న అవతారమెత్తి 5 యుగంబులకు చెప్పి ఉన్న 6,6,55,000 పద్యములను వ్రాసి ఆ అవతారమునచట చాలించి 6వ అవతారమున వీరభోజాచార్యులు బస్వేశ్వర స్వామి అవతారమెత్తి 3,22,000 కాలజ్ఞానములను వ్రాసి ఆ అవతారమునచట చాలించి 7వ అవతారమున అక్కన్న మాదన్నల అవతారమెత్తి 13,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునచట చాలించి 8వ అవతారమున రామదాసు కబీరుదాసు అవతారమెత్తి 2,004 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునచట చాలించి 9వ అవతారమున వీరప్పయాచార్యులు వెంకటరెడ్డిగా జన్మించి 3,32,000 కాలజ్ఞానములను వ్రాసి ఆ అవతారమున తాను రెడ్డిగా జన్మించి మడ్డతనమ్మున గోవును చంపి నా పాదములపై పడగా నాయన నీవు కటికవాణి వృత్తి వనరించితివి, ముందు జన్మమ్మున పింజారి వారి ఇంట పుట్టెదవని చెప్పి ఇంటిని. స్వామి మరలా మీరు నాకు సమీపము ఎప్పుడా అని అడుగగా నాయన నీ కొరకు నేను కడప జిల్లా భద్వేలు తాలూకా కంది మల్లయ్యపురమ్మున శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారుగా ఉండెదనని చెప్పి ఇంటిని. ఏడి నా ప్రథమ శిష్యుండైన దూదినేకుల సిద్ధుండు ఇంకనూ రాడాయను కదా.